ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారండి? మీరందరూ మరి దేవునితోని ప్రయాణం చేస్తున్నారని నమ్ముచున్నాను. మరి ఇటు సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం నుంచి మరి ఈ 21 వరకు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ఒకడు యేసు ప్రభువు వద్దకు వచ్చి, అయ్యా నన్ను కరుణించుము, నా కుమారుడు చాంద్రరోగి అయి బాధపడుచున్నాడు, తరచుగా వాడు నీళ్ళలోను అగ్నిలోను పడుచున్నాడు, వాడిని స్వస్థపరచమని ఆయన దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు. అయితే అంతకుముందు అతడు తన శిష్యుల వద్దకి ఆ కుమారుని తీసుకొని పోయినప్పుడు వాళ్ళు తన కుమారుని స్వస్థపరచలేకపోతారు. ఆ విషయం యేసుప్రభుల వారికి చెప్పినప్పుడు యేసుప్రభుల వారు అంటా ఉన్నాడు, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని వానిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యంను గద్దింపగా అది వానిని వదిలి పోయాను. అప్పుడు మరి యేసుప్రభుల వారు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఆయనను అడుగుతూ ఉంటారు, ఎందుకు మేము ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు అని అంటే యేసుప్రభుల వారు అక్కడ చెప్తా ఉన్నారు, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును అని యేసుప్రభుల వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. అవును ప్రభునందు ప్రియులారా, మరి యేసుప్రభుల వారు అక్కడ అద్భుతం చేయకపోవడం చూసి, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టపోవడం చూసి శిష్యులను తిడుతూ ఉన్నారు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా అని. ఎంతకాలము నేను మీతోనుంటాను, ఎంతకాలం నేను మిమ్మను సహిస్తాను అని శిష్యులను తిట్టడం జరుగుతూ ఉన్నది. ఆయన తిట్టి తర్వాత అంటా ఉన్నాడు, మరి శిష్యులు అడిగినప్పుడు మేము ఎందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే, మీ అల్ప విశ్వాసం చేతనే. అక్కడ ప్రభునందు ప్రియులారా, మరి వారి యొక్క అల్ప విశ్వాసం చేతనే దాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. మరి ప్రతి క్రైస్తవ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన జీవితంలో కొన్ని సందర్భాలలో విశ్వాసము లేకుండా మనం బ్రతుకుతూ ఉంటాం. ఈ విశ్వాసము లేకపోవడం వలన అనేకమైన అద్భుతాలు మనం చూడలేము. విశ్వాసం లేకపోవడం వలన దేవుడు ఉన్నాడని కూడా మనము నమ్మలేని పరిస్థితిలో మరి అక్కడ ఉండటం జరుగుతూ ఉన్నది. అయితే యేసుప్రభుల వారు ఏమని చెప్తా ఉన్నాడంటే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే కొండను ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది వెళ్తుంది అని యేసుప్రభుల వారు చెప్తా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో మరి విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా భావించాలి. ఈ విశ్వాసం ద్వారానే మరి నువ్వు అనేకమైన అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. మరి యేసుప్రభుల వారు చనిపోయి 3వ దినమున లేచి తిరిగి వచ్చినప్పుడు శిష్యులు అందరూ చూస్తారు, తోమా ఒక్కడు అక్కడ ఉండడు. ఆ తోమాతో చెప్తా ఉన్నారు, మేము యేసుప్రభుని చూసినామనంటే ఆ తోమా, నేను యేసుప్రభు వారి చేతిలో నా వేలు ఉంచితేనే తప్ప నేను నమ్మను అని అంటా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, వాక్యం సెలవిస్తూ ఉన్నది, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన జీవితంలో ఒక అద్భుతం చూడాలంటే దేవుని యందు మనకు విశ్వాసం ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మరి ఒకసారి మన వాక్యాన్ని గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే అక్కడ యేసుప్రభుల వారు శిష్యులకు మరి దయ్యములు వెళ్ళగొట్టుటకును, రోగులను స్వస్థపరచుటకును, మరి వ్యాధులను మరి వెళ్ళగొట్టుటకును ఆయన అధికారం ఇచ్చినాడు. అక్కడ వారు వెళ్ళి దయ్యములు వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచి వచ్చినారు. మరి
అక్కడ పనిచేసిన విశ్వాసము వీళ్ళకు ఇక్కడ పనిచేయలేదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఇట్టి సమయాలలో మన జీవితంలో కూడా విశ్వాసము అనేక విధాలుగా కొన్ని చోట్ల పనిచేయకపోవచ్చు. కొన్ని చోట్ల అనేక అల్ప విశ్వాసం చేత మనము దేవుని యొద్ద నుంచి జవాబు పొందుకోలేని పరిస్థితులలో మనము ఉంటాం. కావున ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క అద్భుతాలు చూడకుండా మన జీవితంలో అల్ప విశ్వాసము కలిగి ఉండడము, మనం విశ్వాసంలో బలహీన పడుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మీరు గమనించాలి. మార్కు సువార్త 9వ అధ్యాయము 29లో కూడా మరి ఇలాంటి ఈ సంఘటనే అక్కడ మార్కు గారు రాశారు. అదే సంఘటనలో కూడా యేసుప్రభుల వారు మరి వారితో శిష్యులు అదే అంటూ ఉంటారు, అయ్యా మేము ఎందుకు ఆ దయాన్ని ఎల్లగొట్టలేమనంటే అది ప్రార్థన వలన తప్ప దీని ద్వారా మరి వదిలిపోదని అక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే ప్రార్థన విశ్వాసము అనేది మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకపోతే మన జీవితంలో విశ్వాసం అనేది లేదు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతామో మనం అద్భుతాలు చూడగలుగుతాం. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మనం అద్భుతాలను చూడలేం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 24 నుంచి 22 వరకు చూస్తే, ఒకరోజు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తుండగా యేసుప్రభుల వారు సముద్రం పైన నడిచి రావడం శిష్యులు చూసి మరి భయపడతారు. వారు భయపడినప్పుడు యేసుప్రభుల వారు నేనే అని చెప్తే, పేతురు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుటకు సెలవిమ్మని అనగానే పేతురు నీళ్ళపైన నడవడం ప్రారంభిస్తాడు. నడిచిన తర్వాత గాలిని చూసి సందేహపడి మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, మునిగిపోవడం అనేది పక్కకు పెడితే పేతురు యొక్క విశ్వాస జీవితము నీళ్ళ మీద నడుచున్నట్లుగా తనను చేసింది. అందుకే వాక్యం ఏమంటా ఉన్నదంటే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మనం మనుషుల యందు విశ్వాసం ఉంచినట్లయితే ఏ అద్భుతాన్ని మనం చూడలేం, ఏ ఆశ్చర్య కార్యాన్ని మనము చూడలేం. మనుషులపైన విశ్వాసం ఉంచినట్లయితే మనం బలహీనపరచబడుతూ ఉంటాం. మనుషులు మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు. బలహీనపరిచి మనల్ని చేతగాని వారిగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము యేసు వైపు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తూ ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన యొద్దకు వచ్చువానికి ప్రతిఫలం ఇస్తాడని మనము నమ్మవలను కదా అని వాక్యం అంటూ ఉన్నది. అవును, దేవుడు మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన నాకు ప్రతిఫలము దయచేశాడని నమ్మి రావాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో, దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. విశ్వాసం లేకుండా దేవుడు నాకు అది ఇస్తాడు అని అంటే అది నువ్వు పొందుకోలేవు. కాబట్టి ప్రియులారా, దేవుని యొద్దకు నువ్వు ఎప్పుడైతే వస్తావో విశ్వాసం కలిగి, దేవుడు నీకు దాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. రోమీలకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అబ్రహాము మరి తన జీవితంలో మరి సంతానం లేనప్పుడు దేవుడు నీకు నేను సంతానం ఇస్తాను తప్పకుండా అని వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఆ సంతానాన్ని పొందుకునే సమయానికి వారి యొక్క శరీరాలు మృతతుల్యమైపోయినాయి. వారికి బలం లేదు, వారి బలం ఊడిగిపోయింది. కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినారు. హల్లెలూయా. వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని వారు చూసినారు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో కూడా విశ్వాసము
దేవుని యందు ఉంచినట్లయితే దేవుని 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 యొక్క అద్భుతాన్ని నువ్వు పొందుకుంటావు, గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. మరి ఆవగించేంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆవగించేంత విశ్వాసం కలిగి ఉంటావో కొండలాంటి నీ సమస్యలను నువ్వు జయించగలుగుతూ ఉంటావు, నీ అప్పుల బాధలను నువ్వు జయించగలుగుతూ ఉంటావు, నీ రోగ సమస్యలను నువ్వు జయించగలుగుతూ ఉంటావు, నీ వ్యాధి బాధలను నువ్వు జయించగలుగుతూ ఉంటావు, నీ మానసిక వ్యాధిని నువ్వు జయించగలుగుతూ ఉంటావు దేవుని యందు విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఈ యొక్క సమయంలో విశ్వాసము కలిగి జీవించాలని దేవుడు మన ద్వారా దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి వాక్యాన్ని గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువాడి యొక్క నిజ స్వరూపమై ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ విశ్వాసం అనేది నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో అది అదృశ్యమై ఉన్నది, కానీ అది నిజమై ఉన్నది. అది ఇప్పుడు లేదు కానీ ఉన్నది అని నువ్వు నిరీక్షించడమే విశ్వాసం. కాబట్టి నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు కావాలని అనుకుంటున్నావో అది ఇప్పుడు అదృశ్యమై ఉన్నది, కానీ అది నీ కొరకు దేవుడు అనుగ్రహిస్తాడు అన్నదే నిజమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, విశ్వాసము వలన మనము సమస్తమును పొందుకోగలుగుతూ ఉంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే అక్కడ విశ్వాస వీరుల యొక్క పట్టిక ఉంటా ఉన్నది. విశ్వాసం వలన వారు ఎర్ర సముద్రం దాటినారని, విశ్వాసం వలన వారు ఎరుకో గోడలను కూల్చినారని, విశ్వాసం వలన సింహపు నోళ్లను మూసినారు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క విశ్వాసం వలనే దేవుని యందు విశ్వాసం ఉంచడం వలనే ఇలాంటి గొప్ప కార్యాలు వారు జరిగించినారు. మరి నా జీవితాలలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాలి అంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మనుషుల యందు కాదు. మనుషుల యందు విశ్వాసం ఉంచినట్లయితే మనము పడిపోతాం, బలహీనులమవుతూ ఉంటాం. మరి ఇటు సమయంలో దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప సూర్యకార్యములు జరిగించెదరని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నవాడవైతే, నీవు దేవునితో నడుచుచున్నవాడవైతే, ఆయన యందు విశ్వాసము కలిగి జీవించుచున్నవాడవైతే నీ దేవుడు అద్భుత కార్యాలు చేయువాడు కాబట్టి నువ్వు కూడా అద్భుతాలు చేయగలుగుతూ ఉంటావు. ఏదైతే నిన్ను అల్ప విశ్వాసానికి దారితీస్తుందో, ఏదైతే అద్భుతాలు చూడకుండా నీ జీవితంలో అద్భుతాలు జరగకుండా చేస్తూ ఉన్నదో ఆ యొక్క అల్ప విశ్వాసాన్ని తొలగించేసి దేవుని యందు విశ్వాసం ఉంచి గొప్ప విశ్వాస వీరుడిగా ముందుకు కొనసాగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.